రాజస్థాన్ నుంచి వచ్చిన రాజు చాలా కష్టపడి టఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్రాక్ చేశాడు. ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి బెటర్ ఫ్యూచర్ని బిల్డ్ చేయాలి అనుకున్నాడు. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? రాజు జాయిన్ అయిన కాలేజ్లో ప్రాక్టికల్ ల్యాబ్స్ లేవు, ఫ్యాకల్టీకి ఎక్స్పీరియన్సే లేదు, ఇంటర్న్షిప్స్ లేవు. ఈ కాలేజ్లో నేర్చుకున్న స్కిల్స్ ఇండస్ట్రీ నీడ్స్కి మ్యాచ్ కావు. ఫైనల్ రిజల్ట్ డిగ్రీతో పాటు అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఫ్రీగా వచ్చింది. ఇలాంటి స్టోరీస్ రాజులోనే కాదు, లక్షలాది స్టూడెంట్స్ ప్రతి ఇయర్ ఫేస్ చేస్తున్న రియాలిటీ ఇది. సంవత్సరాలు చదివిన తర్వాత, కెరియర్ గురించి కలలు కన్న తర్వాత, ఫ్యామిలీ సేవింగ్స్ అన్ని స్పెండ్ చేసిన తర్వాత మనకి మిగిలేది అన్ఎంప్లాయ్మెంట్, నాన్ రిలేటెడ్ జాబ్స్ ఆర్ నో జాబ్స్ అట్ ఆల్. జార్ఖండ్లో మీరా అనే టీనేజర్ స్కూల్ వదిలేసింది ఎందుకంటే స్కూల్లో టాయిలెట్స్ లేవు. అమ్మాయిలకి చదవడం అన్సేఫ్ అయ్యింది. తన డ్రీమ్ టీచర్ అవ్వడం ఈ డ్రీమ్ గానే మిగిలిపోయింది. ఇవి ఐసోలేటెడ్ కేసెస్ కాదు, లక్షలాది ఫ్యామిలీస్ ఈ ఎడ్యుకేషన్ ట్రాప్ లో పడిపోయారు. ట్రాప్ సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక చిన్న ఇష్యూ కాదు, ఒక సిస్టమ్ లో మల్టిపుల్ ఫెయిల్యూర్స్ అన్ని కలిసి స్టూడెంట్స్ ని డిసప్పాయింట్ చేస్తున్న సిచ్యువేషన్.